హాయ్ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అనంత మూవీకి సంబంధించి బోల్డ్ అని విషయాలు మాట్లాడడానికి. ఎస్, అనంత కొత్త సినిమా అండి. మరి ఈ సినిమా డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, డైరెక్టర్ మధు గారు. నమస్కారం. హలో. అండ్ వీ హ్యావ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్. హలో, నమస్కారం. అండ్ నన్ అదర్ దెన్ అనీష్ గారు, చాలా పాపులర్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నమస్కారం అనీష్ గారు, వెల్కమ్. అండ్ ఫస్ట్ టైం కలుస్తున్నాం ఈ న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అనంత అని ఈ ఫిల్మ్ తో ఇవాళ కలుసుకుంటున్నాం కాబట్టి అసలు వాట్ ఇస్ అనంత? అనంత అంటే ఏంటి? ఎందుకు ఈ టైటిల్? డైరెక్టర్ గారిని అడుగుదాం. సో అనంత మీన్స్ ఇన్ఫినిటీ. అనంత అంతం లేనిది అనంత. సో సృష్టి అనంతం, జీవం అనంతం. సో సినిమా అనంతం, సినిమా కూడా అనంతం. సో ఆ సినిమా టైటిల్ పెట్టారంటే తప్పకుండా సినిమా స్టోరీ దానికి రిలేటెడ్ అయి ఉంటుంది. సో చెప్పాలి మీరు ప్రశాంత్ గారు, వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? ఏం చెప్పారు మీకు అసలు డైరెక్టర్ గారు? వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? అంటే డెబ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్, నా డెబ్యూ ఇది. అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను నేను. యాజ్ ఎ లీడ్ ఇదైతే డెబ్యూ. నాకు చాలా ప్యాషన్, ఇంట్రెస్ట్ ఎప్పటి నుండో. మాది తెలంగాణ, హైదరాబాద్. బాన్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్. సో ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేశారు దీనికి లీడ్ గా చేయడానికి డైరెక్టర్ గారు? యాక్చువల్లీ కథలో అంటే మామూలుగా అయితే అన్ని రొటీన్ గా వేరే మూవీస్ లో రొమాన్స్, ఫైట్స్ రకరకాలుగా ఉంటాయి. ఈ కథ చెప్పగానే నాకు అనిపించింది, ఫస్ట్ అన్న మధు ఇది ఆడుద్దా, సినిమా చూస్తారా ఆడియన్స్? నేను క్వశ్చన్ చేశా, మళ్ళీ ఆలోచించాను నేను. అంటే ఆ టాపిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. ఏ రొమాన్స్ లేకుండా, ఏ ఫైట్ లేకుండా ఒక డిస్కషన్ మీదనే మూవీ వెళ్ళిపోతుంటది. ఒక 1.5 to 2 hours ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టచ్చు, ఎంగేజ్ చేస్తాను అనమాట. ఎస్, అది నచ్చి ఫస్ట్ అంటే వేరే ప్రొడ్యూసర్స్ ని ట్రై చేసాము. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఇక నేనే డేర్ స్టెప్ చేసి ముందుకెళ్ళాను. నార్మల్ గా హీరో అనుకుంటే ఏమనుకుంటారు? నాకు 2 అమ్మాయిలు ఉండాలి, ఒక క్రష్ ఇలా అనుకుంటారు కదా. అలాంటిది మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు. డెఫినెట్ గా ఈ కథలో ఏదో ఉండే ఉంటుంది. అనీష్ గారు ఇక్కడ ఉన్నారు కదా, అనీష్ గారు. సో మిమ్మల్ని ఏం ఆకట్టుకుంది ఇందులో? ఐ థింక్ ఒక యాక్టర్గా నాకు 2 రకాలుగా ఒక కనెక్షన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ నేను ఎలాంటి పాత్ర, ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాను, తర్వాత డైరెక్టర్ది విజన్ ఏంటి, ఆయన అనుకునే స్టోరీ ఏంటి, ఈ 2 నాకు ఇట్ రియలీ అట్రాక్టెడ్ మీ. అండ్ వాళ్ళ సినిమాస్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ అ డీపర్ కాన్సెప్ట్, కొంచెం ఛాలెంజ్ చేసే మీ థింకింగ్, మీ విధానం, థింకింగ్ విధానం ఛాలెంజ్ చేసే కొన్ని టాపిక్స్, దానికి ఒక సినిమా స్ట్రక్చర్లో కన్వర్ట్ చేసి ఒక డ్రామాటిక్ స్ట్రక్చర్ దానికి ఇచ్చి ఒక రివెట్టింగ్ డ్రామా క్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఇలాంటి సబ్జెక్ట్కి ఒక సినిమాటిక్ నరేటివ్ తయారు చేయడం చాలా కష్టం. నేను స్టోరీ వినిన తర్వాత, దానికి ఉండే సెంట్రల్ కాన్సెప్ట్ వినిన తర్వాత, నా క్యారెక్టర్ వినిన తర్వాత, యాక్చువల్లీ నాకు సినిమా ఎండింగ్ ఏంటి నాకు తెలియదు. ఎందుకంటే సినిమా అలాంటిది. నేను అన్నాను, నేను ఫస్ట్ టైం స్టోరీ వినిన తర్వాత మధు దగ్గర నుంచి నా పాత్ర ఏంటి, అసలు ఏం చేయబోతున్నాను, ఏం జరుగుతుంది అని నేను అడిగాను. సో అది వినగానే ఎండ్లో ఏమవుతుంది ఐ డోంట్ వాంట్ టు నో యాక్చువల్లీ. ఐ సెడ్, ఎందుకంటే దే వాజ్ అ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ దట్ ఎక్సైటెడ్ మీ. నాకు చాలా నచ్చింది. అంటే వేర్ అండ్ హౌ ఇట్ వాస్ గోయింగ్. డ్రామాటిక్ థ్రిల్లర్ బేస్డ్ on an idea or based on a central character's philosophy కానివచ్చు, లేకపోతే థింకింగ్ కానివచ్చు, is how the whole sort of story revolves. ఒక సెంట్రల్ క్యారెక్టర్ ఆయన థాట్ ప్రాసెస్ చుట్టూ కొన్ని క్యారెక్టర్స్ దగ్గరలో వచ్చి, అంటే ది కమ్ యాజ్ అ గ్రూప్ అండ్ హ్యావ్ అన్ ఇంటెన్స్ డిస్కషన్. ఇప్పుడు ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సార్ట్ ఆఫ్ డ్రివెన్ బై దట్ నరేటివ్. అండ్ నేను ఎక్కువ ఐ హావ్ నెవర్ ప్లేడ్ a man of science. I've never played somebody with a scientific bent of mind. Alanti character eppudu cheyaledu. That intrigued me because I am a very rational kind of a person. I am a very pragmatic kind of a person. So nakunne beliefs and everything is centered on science. I'm a man of science ankondi, you know, not personal ga, but also I'm also deeply spiritual.
ఈ 2 టాపిక్స్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీద నాకు ఒక క్రాస్ రోడ్స్ అనిపించింది ఈ సినిమా. అండ్ దాంట్లో నా క్యారెక్టర్ కొనే ఒక జస్టిఫికేషన్ కానీ లింక్ కానీ నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఐ థాట్ దిస్ విల్ మేక్ ఫర్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఖచ్చితంగా చేయాలి ఈ సినిమా. అండ్ that's what got me attracted on the project in the first place. పాలియోలిథిక్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా బ్రతికుంటే అంటే మరణించకపోవటమా? అలాగే అనుకుందాం. జోక్ చెప్పారా? నిజానికి మనిషి పుట్టిన మరుక్షణం నుంచి ఈ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకవేళ అసలు అనుకోండి, ఒకవేళ కనుక పర్ఫెక్ట్ డిటాక్స్ జరిగితే దెన్ బతికే ఛాన్సెస్ ఉంటాయి. యు అట్రాక్ట్ వాట్ యు లైక్ అని అంటారు. సో అదే అట్రాక్షన్ గా ఈయన సైన్స్ అన్నారు, రిలీజన్ అన్నారు, హీ బిలీవ్స్ ఇన్ ఇట్. అండ్ అదే అట్రాక్షన్ లో మీరు కథ చెప్పారన్నారు, సైన్స్ అన్నారు, రిలీజన్ అన్నారు. అసలు కథ ఏంటి అనంతది? చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది ఇప్పుడు స్టోరీ. అసలు ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అన్ ఆడియన్స్? తప్పకుండా ఇప్పుడు కథ ఏంటని చెప్పేస్తే కష్టం మా ఆడియన్స్ కి, కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఖచ్చితంగా ఇంతవరకు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం కానీ ఒక కొత్త పాత్రని పరిచయం చేస్తామండి. ఇప్పటి వరకు అంటే ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకో తెలియదు. నేను ఎప్పుడు అనుకుంటాను అనీష్ గారితో కూడా అసోసియేట్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ హీస్ అ గ్యాప్ ఫిల్లర్. దెర్ ఈస్ అ గ్యాప్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. మనం టాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ చూస్తే చాలా రకరకాలైన కథలు, కథాంశాలు, పాత్రల మీద కథలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి. తెలుగుకి వచ్చేటప్పటికి ఎందుకో తెలియదు, మన అదృష్టమో దురదృష్టమో కానీ గత కొన్ని దశాబ్దాలుగా తెలుగులో ఒక గ్యాప్ ఉండిపోయింది. ఆ గ్యాప్ ఫిల్ చేసే ఒక కథ, అద్భుతమైన కథ ఇది. ఈ గ్యాప్ ఎలాంటిది అంటారు? ఈ గ్యాప్ అంటే సైన్స్, రిలీజన్. ఇప్పుడు సార్ చెప్పారు సైన్స్ అండ్ రిలీజన్ ని మిక్స్ చేసి, నేను ఈ కథ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు ఓకే నా ప్రాస్పెక్ట్, నా ఆలోచన విధానమే మారిపోయింది. ఏది మతం పట్ల, సైన్స్ పట్ల. నేను ఇవి 2 వేరే అనుకున్నాను. ఈ కథ ఏం చేస్తుంది అంటే మతము, రిలీజన్, సైన్స్ ఇవి 2 ఒకటే అని అర్థం చేసే ఒక కథ ఇది. సో డెఫినెట్గా ఎప్పుడు వినని అంశాలు చాలా వింటాము ఈ కథలో. అండ్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు వన్ పర్టికులర్ రీజన్. అంటే ఒక చాలా క్లోజ్డ్ సర్క్యూట్లో అయిపోయే ఒక కథ. సో ఒక డిఫరెంట్ అటెంప్ట్. హోప్ మా ఆడియన్స్ అందరికీ ఇది నచ్చుతుంది. అంటే విడమర్చి చాలా కాంప్లికేటెడ్ విషయాల్ని చాలా ఈజీ చేసి ప్రజెంట్ చేసిన ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. సైన్స్ అంటున్నారు, రిలీజన్ అంటున్నారు. అసలు మీ క్యారెక్టర్ ఏంటండి సినిమాలో హీరోగా? అసలు అమ్మాయిలు ఉంటారా? హీరోయిన్ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, హీరోయిన్ కూడా ఉంటుంది. అది చెప్పవచ్చా? ప్రొఫెసర్ నేను, క్యారెక్టర్ ప్రొఫెసర్. నేను ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటా. ఒక మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, టైం ప్రకారం వర్కౌట్స్. ఒక మంచి బాలుడు, రాముడు లాగా ఎలా ఉండాలో అలా ఉంటుంది. మధు చెప్పినట్టు చాలా విషయాలు తెలుస్తాయి. మూవీ చూస్తే అరే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అదనమాట. మనకు మామూలుగా ఏదో కొంచెం విషయాలు మామూలుగా తెలుసు మనకు. ఈ మూవీ వల్ల మనకు ఇలాంటి విషయాలు కూడా ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది అనమాట. అది మీరు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. వెయిట్ చేయాలి. ఆలోచన విధానాలు, అనుభవాలు కలిపి చూస్తే చాలా తెలివితేటలు ఉండొచ్చు. మీ సుదీర్ఘమైన జీవితం గురించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నేను చెప్పుకుంటూ పోతే ఇక పుస్తకాలే మిగలవు. టైం ట్రావెలింగ్లో మన రాధేష్ గారు కాలగమనానికి బయట తిరుగుతూ ఉండొచ్చు. I wanted to test his reflexes. క్షుద్ర పూజలు, తంత్ర విద్యలు ఉన్నాయంటారా? మీకు వేరే వాళ్ళ ఆయుష లాక్కునే క్షుద్ర శక్తులు ఉన్నాయంట కదా. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటండి? ఐ ఆల్సో ప్లే అ ప్రొఫెసర్ అండి. ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకోండి. ఈయన సీనియర్ లాగా కాలేజ్లో, యూనివర్సిటీలో. ఏ సబ్జెక్ట్ ప్రొఫెసర్? సైకాలజీ. నాకున్న ఇంట్రెస్ట్ ఈ క్యారెక్టర్ మీద ఏంటంటే, ఆయన ఈ క్యారెక్టర్ కొన్ని డిసిషన్స్ తీసుకుంటున్నారు. అది నేను చెప్పలేను అసలు ఆ డిసిషన్ ఏంటి. అది సినిమా చూడాలి. హీరో క్యారెక్టర్ డెసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి, నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్నాను. బేసిక్లీ ఎందుకు, ఏంటి ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు?
నా సైంటిఫిక్ బ్రెయిన్తో, ఓకే, నా రాషనలైజేషన్తో ఒక క్వశ్చనింగ్ మొదలవుతుంది. దీంట్లో నేనే కాదు, నాతో పాటు చాలా మెంబర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ట్రైలర్లో చూసాను అవే కదా. అవును అవును అవును. సో నౌ యూ కెన్ గెట్ అ సెన్స్ ఆఫ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ లైక్. It is not just an intellectual discussion about morality or religion or spirituality or science. It is a discussion in the backdrop of a very ఒక thriller format లో. ఇప్పుడు దీనికన్నా ఇంకా ఎక్కువ రివీల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే the film is in a very 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 sort of confined space లో ఉంటుంది. సో ఎక్కువ చెప్తే కూడా ఆ నావెల్టీ కొంచెం పోతుందేమో అని నాకు కూడా భయం. అంటే మధు నన్ను కొట్టేస్తాడేమో అని నేను కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నాను, ఎక్కువ కూడా చెప్పకూడదు. బట్ మీరు చూసుంటారు, అంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ మేడ్ లైక్ దిస్ వేర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్న కాన్వర్జేషన్, ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద ఫిల్మ్, ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద ఆడియన్సెస్ అటెన్షన్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మనందరికీ కనెక్ట్ అయ్యే మ్యాటర్ అది. ఎందుకంటే మనందరికీ ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది దాని మీద, అన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్ మీద ఉంది, యూనో we have all kinds of opinions as normal people, right? Dress nunchi religion అన్నిటి opinion. Yeah, so just imagine ఒక గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ మధ్యలో ఒక టాపిక్ ఆఫ్ కాన్వర్సేషన్ లా ఉంటే, హౌ డు యూ మేక్ అ గ్రిప్పింగ్ డ్రామా అవుట్ ఆఫ్ ఇట్? హౌ డు యూ మేక్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ లో? ఓకే, ఆ ఫైనైట్ టైమ్ అండ్ స్పేస్ లో ఒక ఇంటెన్స్ డిస్కషన్ బిట్వీన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ asking big questions that let us just say everything from that big questions andi life lo. Sometimes memo chinnappudu, at least when I couldn't nidra ranappudu bayitiki elli I used to just look at the stars, look at the sky, and manam common ga question chesedi entante, what is my significance in this universe? What is the meaning of my existence? Why am I here? And we don't know it, but we ask ourselves some profound questions. దానికి ఆన్సర్ రాకపోవచ్చు, కానీ ఆ క్వశ్చన్స్ ఏమో మైండ్ లో చర్న్ అవుతూ ఉంటుంది కదా. We all have been in that place. No, human annade questioning mind. Correct. It will only end in the tomb. Yes. So how do you make a riveting thriller drama on that questioning mind? That is Anantha. Riveting piece of storytelling. ఇంకా చాలా చెప్పాలని ఉంది. I think this is a film where we can have another round of conversation. ఒకసారి ఇది పబ్లిక్ డొమైన్ లో వచ్చిన తర్వాత అప్పుడు I think public will also have a perspective. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, అందరిది అభిప్రాయం, అందరిది పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, అందరిది పాయింట్ ఆఫ్ వ్యూస్ రిప్రజెంట్ అవుతాయి సినిమాలో. సినిమా ఇస్ నాట్ టేకింగ్ జస్ట్ వన్ సింగులర్ స్టాండ్, అలాంటిది కాదు. Everyone's point of views and perspectives are explored. అందుకే ఈ సినిమా ఒకసారి పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ అయిన తర్వాత ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ కాన్వర్సేషన్ విత్ ద పబ్లిక్, యూనో. సో ఐ థింక్ ఇట్స్ అ ఫిల్మ్, సీ దీస్ కైండ్ ఆఫ్ సెరిబ్రల్ ఫిల్మ్స్ అంటాను నేను. సెరిబ్రల్ ఫిల్మ్స్ విత్ డ్రమాటిక్ థ్రిల్లర్ సార్ట్ ఆఫ్ ఫార్మాట్ కి ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఎలా చేయొచ్చు అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ఐ థింక్ ఐ మస్ట్ కమెండ్ మధు ఫర్ బీయింగ్ ఏబుల్ టు రైట్ and imagine a film like this. ఇలాంటి సినిమాలు అసలు తీయడం కాదు, అంటే అనుకోవడం అండ్ దానికి ఎగ్జిక్యూషన్ లెవెల్ కి వరకు వెళ్ళడం అనేది ఈస్ వెరీ రేర్. అండ్ వీ గాట్ లక్కీ బికాస్ హీరో ఇస్ ఆల్సో ద ప్రొడ్యూసర్ కాబట్టి. I don't think this film would have been made otherwise if it wasn't for you guys coming together. So I wanted to be a part of something like this. ఎందుకంటే a film like this can exist only when independent producers and independent filmmakers are taking that bold first attempt. And I think for me the beauty is ఇప్పుడు నటుడుగా, ఒక filmmaker గా, director గా, whatever, it's been 25 years for me, in this industry. And for me, every time, it's not often that I get an opportunity to be a part of a story like this. It's very rare. నేను చూసిన దీంట్లో. So I was intrigued even as a filmmaker to want to just experience the making of this film. And I'm telling you, చిన్న సినిమా, ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉన్న సినిమా అనుకోవచ్చు, కానీ దానికున్నే
intense hard work and intense work that went into making the film is something else. In fact, smaller films are even more challenging to make because manaki limited resources, limited time undi. So how do you make it? New talents untaru kabatti. Yes. Yeah, so those are those fun elements. We touched upon what the subject matter is like, it crosses over between religion and science and morality and our asking deeper questions about the universe and our connection with God and so on and so forth. Wow. But ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ there is a bit of a restriction. I don't want to spoil anything for people. మధు గారు మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏం తీశారు యాజ్ అ డైరెక్టర్? మీ డెబ్యూ? As a director, ఇదే నా డెబ్యూ అండి. ఇది మీ డెబ్యూ? Debut. I worked as an associate director and I worked as an executive producer for a couple of movies. In 2016 లో వచ్చాను. I'm fortunate, like చాలా తొందరగానే అంటే ఎక్కువ స్ట్రగుల్ లేకుండానే మంచి పొజిషన్స్ మంచి డైరెక్టర్స్తోని వర్క్ చేసి నేర్చుకొని ఈ స్థాయికి నేర్చుకున్నారు. ఎస్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్. ఎస్ అది అంతా బికాజ్ నా ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మస్ట్. అంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు అనుకుంటారు కానీ ఉండాలండి. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ పాయింట్, లైక్ వై దర్ ఇస్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే పుస్తకాలు మామూలుగా పుస్తకాలైనా చదవాలి. నేనంటే ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్ళో స్కూల్కి వెళ్ళో వచ్చింది ఎడ్యుకేషన్ అనను. సో అంటే చాలామంది మహానుభావులు ఉన్నారు. మొన్న నేను పాకుడురాళ్ళు అనే నాటకం చూశాను. ఆయన 7th క్లాసే, కరెక్ట్. బట్ ఆయన పుస్తకాలు ఎంకామ్లో తెలుగులో లిటరేచర్లో ప్రజెంట్ చేయబడ్డారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ యూనివర్సిటీ సర్టిఫై చేసింది కాదు, జీవితం కూడా మనకు పాఠాలు. ఎగ్జాక్ట్లీ అండి. సో చాలా మంది పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలా కన్ఫైన్డ్, తక్కువ దీంతో ఒకటే దృష్టిలో పెట్టుకొని వచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీస్ రూలింగ్ ద వరల్డ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్ సో మనం మెన్షన్ చేసుకోవాల్సిన విషయాలు ఇన్ఫాక్ట్ నేను జెరోమ్ బెక్స్బీ గారి లిటరేచర్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు, ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు హీ ట్యాగ్డ్ మీ విత్ RRR. దట్ గేవ్ మీ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్. లైక్ ఆ మూమెంట్ ఐ వాస్ టాకింగ్ విత్ హిమ్. అంటే రోజు నైట్ టైం మాట్లాడేవాడిని నేను బిట్వీన్ 2, అంటే మార్నింగ్ నా పని నేను చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళాలంటే నైట్ 2 o'clock నేను లేవాలి. కాంటాక్ట్ ఎలా దొరికిందండి మీకు? అది అసలు ఫస్ట్ ప్రశ్న. ఓకే, చాలా పెద్ద అది కూడా కదా, చాలా కష్టం కదా. సో అవునండి, ఈ రోజు చెప్పాను కదా, మన ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్. మీరు దాన్ని రైట్ గా యూజ్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ టు యూ. అవునా? ఇన్స్టా మెసేజ్ ఏమైనా పంపించారా? ఎగ్జాక్ట్లీ. మీరైతే రెస్పాండ్ కాలేదు కానీ ఆయన రెస్పాండ్ అయ్యారు ఆఫ్టర్ అ వీక్. అంటే ఇండియా నుంచి చేస్తే కాదు, నాకు కూడా యుఎస్ నుంచి వస్తే ప్రాబ్లమ్ రెస్పాండ్ అయ్యేదాన్ని. వాళ్ళ ఫారెన్ కంట్రీ కదా. ఇన్స్టా మెసేజ్ పంపిస్తే ఏమైందో అది కూడా చెప్పాలి. చెప్పండి ఏంటా స్టోరీ? సో అంటే ఒక కథానాయకుడికి మీరు ఒక కథ గురించి చేశారు కదా ఫోన్. ఒక కథ రాసిన వ్యక్తికి మీరు ఒక డైరెక్టర్ గా ఇక్కడి నుంచి చేశారు, నచ్చి. సో ఏం రాశారు మెసేజ్ లో? నేను ఐఎమ్ ఎన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అప్రోచ్ అయ్యాను. ఇన్స్పిరేషన్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని. ఆఫ్ కోర్స్ పెద్ద కథలు, స్టార్ ట్రెక్ అన్నది ఎప్పటికీ నిలిచిపోయే మన తెలుగులో మాయాబజార్లో దానికన్నా పెద్దదనే చెప్పాలి. అలాంటి వాళ్ళని కొంచెం అడ్మైర్ చేస్తూ రాశాను. సో ఫర్ విచ్ హీ రెస్పాండెడ్ వెరీ పొలైట్లీ. దెన్ వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్. ఆయనకి మహాభారతం మొత్తం నేను ఒక నైట్ చెప్పాను. He was quite excited. Then so finally accepted. మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి చిన్న బర్డెన్ పెట్టాను. సింపుల్ గా నోటీస్ లెక్క పంపించారు. సో వి గాట్ లీగల్ అగ్రిమెంట్ అయింది, బట్ అట్ అ కాస్ట్ ఫర్ షూర్. ఇన్ ఫ్యూ డాలర్స్ లో పే చేశారు. ఆయన కూడా వెనకాల రాయల్టీస్. సో అది పే చేసే మేము ఫైనల్ గా కన్ఫర్మ్ చేసుకున్నాం అండి. బట్ అంటే కంప్లీట్ ప్లాట్ కాదు, మేము ఓన్లీ చిన్న కాన్సెప్ట్ తీసుకోవడానికి కూడా హీ వాంటెడ్ టు బి వెరీ ఎథికల్. సో హీ సెడ్ లైక్, మధు మనం తీస్తున్నామంటే ఎవరు మనల్ని వేలెత్తి చూపించకూడదు. అంతే కదండి.
రేపు పొద్దున్న ఏంటి ఇది స్టార్ ట్రెక్ నుంచి లేపేశారు అది ఇది అని కాదు. సో లెట్ us డూ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే అని ఇమీడియట్లీ గేవ్ అ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. Very nice. And then we moved ahead. That's very that is commendable definitely గా. Yes. ఫస్ట్ వచ్చిన ఫిల్మ్స్ లో మరి విలన్ గా ఎందుకు చేశారు మీరు? మారల్ ఇంత బాగుంటే ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ నెగిటివ్ చేశాను. ఎందుకు? వై అవకాశం ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటేనే ఇష్టం. కానీ ఈ స్టోరీ విన్నాక ఎందుకో చేయాలనిపించింది. మధు కూడా నేను చేయనులే మధు వేరే వాళ్ళతో చేయించు అంటే నువ్వే చేయాలి ఫోన్లు మెసేజెస్ సర్లే నేనే చేస్తానని చెప్పి నేనే చేస్తాను. సో పాత్ర ఎప్పుడు నటుడిని వెతుక్కుంటూ వెళ్తాదండి, అది నమ్ముతాను. అంటే రానా గారు కూడా చెప్పారు, బట్ నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. సో ఈ పాత్ర నేను ఇంతకు ముందు వేరే వాళ్ళకి నరేట్ చేయడం అయ్యింది, చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ అని ఎక్సైట్ అయ్యారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది వచ్చి ఎవరైతే దానిలోకి ప్రాపర్గా ఫిట్ అవుతారో వాళ్ళని ఎత్తుక్కొని పెట్టుకుంది అండి. అదేవిధంగా అనీష్ సార్ అయితే మాకు ఆయన చాలా బిజీ ఉండే ఆ టైంలో కూడా ఐ బాదర్డ్ హిమ్ లైక్ కపుల్ ఆఫ్ కాల్స్. నేను మధ్యలో ఉన్నాను మధు, ఐ టాక్ టు యు లేటర్ అన్నీ చెప్పి పెట్టేవారు. బట్ అగైన్ ఐ ఫాలోడ్ హిమ్. ఫస్ట్ ఒక రోజు లొకేషన్ కి వచ్చి చూస్తా అన్నారు. అంటే ఫస్ట్ సార్ది 3 days తర్వాత కమిట్ కావాలన్నమాట. బిఫోర్ దట్ ఒకసారి లొకేషన్ కి వస్తా, అట్లానే ఏం లేదు చూసారు. అసలు ఇలాంటి సినిమా చేయబోతున్నారా అని నాకు నమ్మకం రావాలంటే ఒకసారి వెళ్ళి చూడాలనిపించింది. I wanted to meet the team because I was intrigued. ఇలాంటి సినిమా చేస్తున్నారా అంటే ఒకసారి వెళ్ళి చూస్తే, అంటే జనరల్ గా అలా చేయను కానీ ఇది గేమ్ మీద లిబర్టీ కాబట్టి నేను ఒకసారి ఐ ఆల్సో థాట్ ఇంత ఇంటెన్స్ ఫిల్మ్ కాబట్టి కొంచెం నాకు నటుడుగా ప్రిపరేషన్ టైం ఈజ్ ఇంపార్టెంట్. మెంటలీ ప్రిపేర్ అవ్వడం, ఎమోషనల్లీ రెడీ అవ్వడం అనేది అది నాది ఒక ప్రాసెస్. అది ఏ సినిమాకైనా నాకు లెవరేజ్ ఇస్తే నేను అది తీసుకుంటాను, అడుగుతాను. అంటే కొంచెం టైం ఇవ్వగలుగుతారా, షూటింగ్ ముందే ఒక 1 week బిఫోరే ఒకసారి వెళ్ళి డైరెక్టర్ బ్రెయిన్ లో అసలు ఏముంది అని కొంచెం అర్థం చేసుకుంటే నాకు ఒక యాక్టర్ గా ఇట్ హెల్ప్స్ మీ ప్రిపేర్. సో ఆ మోటివ్ తోనే. ఇంకో మోటివ్ ఏంటంటే అదే రియలీ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అనేది ఒక ఇంట్రిగ్. I was intrigued, so that's all there was. That was the whole idea behind it. అక్కడ వెళ్ళిన తర్వాత when I saw them at work and I understood, because ఇప్పుడు జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్ విల్ సౌండ్ లైక్ అ కాంప్లికేటెడ్ ప్లాట్. కానీ సినిమాలో చూసేటప్పుడు అంటే వర్బలీ చెప్పాలంటే ఇట్ మైట్ బి అ కాంప్లికేటెడ్ ప్లాట్ అనుకోండి, అట్లీస్ట్ నా వర్క్ అయితే. అంటే నాకు కొన్ని లిమిటేషన్స్ విత్ వొకాబులరీ. కానీ dramatically when you see it in the film, it flows. I mean that complex narrative అది ఓపెన్ అవుతూ ఉంటుంది. దానికి విడమర్చి ఒక పాయింట్ ని చెప్పాలంటే కష్టమైన పని మీరు అన్నట్టు. అవును. సో దాన్ని బాగా చేశారంటారు. అంటే ప్రతి సినిమాకి టైం అండ్ బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి in terms of how much resources and stuff it is that you can put into it. So I think ఈ ప్రాజెక్ట్ కి కావాల్సిన దే బ్రాట్ టుగెదర్ వాట్ వాజ్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీనికి ఒక చిన్న యూనివర్స్ బిల్డ్ చేయాలి. సో ఐ థింక్ ఆల్ ద రిసోర్సెస్ దట్ వెంట్ ఇన్ టు ద ఫిల్మ్ వేర్ ప్రాక్టికల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు కైండ్ ఆఫ్ come together for the film to come alive. So I was very happy and very see నాకు ఒక యాక్టర్ గా నేను ఒక సినిమా I was content. ఎందుకంటే ఇది it see very few times you're challenged also as an actor and you're stretched. అంటే ఎమోషనల్లీ ఐ వాజ్ కొంచెం స్ట్రెచ్డ్. కొంచెం ఈ దెబ్బ కూడా పడిపోయాను. ఇప్పుడు కూడా షోల్డర్ ఏక్ అవుతుంది. షోల్డర్ ఏదో స్టంట్ అట్లాంటిది ఏం లేకుండే, జస్ట్ జారి పడిపోయాను. బట్ night we were shooting through the night and very emotional and very intense scenes. So manakunne physical exhaustion lo manam intense scenes చేసేటప్పుడు కూడా it is a challenge. For me it was a refreshingly new experience as an actor. And mana actors we are representing a larger ensemble. Inka there are at least 6 other people. I'm sure we'll all come together again as a whole ensemble and do an interview. But working together as a group is also a challenge. Endukante
ఒక ఆన్సాంబుల్ మధ్యలో ఒక కామరాడరీ, ఒక రిలేషన్షిప్, ఒక వేవ్ లెంత్ ఉంటుంది, మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు డైలాగ్ డెలివరీ అన్ని చాలా ఉంటాయి. సో సినిమా చూసే వాళ్ళకి తెలియదు కానీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ బిట్ లైక్ అ ప్లే అండి. ఇప్పుడు ఒక ప్లే లోనే యూ డిపెండ్ ఆన్ అదర్ యాక్టర్స్ టు రియాక్ట్, సే ద లైన్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో నాకైతే నేను కాలేజ్లో స్కూల్లో చేసిన ప్లేన్స్ నాకు అది గుర్తొచ్చింది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దేర్ కెమెరాస్ అండ్ దేర్ లైట్స్ అండ్ వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్. బట్ నాకు personally I felt like a play, that is being brought onto the screen, in a cinema form. So a drama, the original drama. Yeah. Dani chame ver. That's true. It's true. మీకు అవకాశం ఉంటే ఒక 15,000 సంవత్సరాలు నిజంగానే బ్రతకాలనుకుంటున్నారా? మన ప్రొఫెసరు ఒక ఆదిమానవుడు కాకపోతే ఇప్పటి పురాణాల నుంచి ఇప్పటి మీడియా వరకు అన్నీ కల్పితాలే. ఆ కల్పితాల్లో నువ్వు ఒక పాత్రవా? నేను ఇది ఖచ్చితంగా విని తీరాలి. దూరమైన వాటి విలువేంటో కోల్పోయిన వాడికే తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళాలి నెంబర్ 1, అండ్ వెళ్ళాక ఏం తీసుకుని ఇంటికి వెళ్తారు? బికాస్ ప్రతి సినిమా మనకు ఒక మెసేజో ఒక నోటో ఏదో ఒకటి వదులుతుంది. యూ టేక్ బ్యాక్ సమ్ మెమరీస్. అండ్ కొన్ని సినిమాలు చాలా రోజులు మన మనసులో ఉండిపోతాయి. ఇట్ హాంట్స్ యూ ఫర్ అ వెరీ లాంగ్ టైం కదా. అలా ఈ సినిమా మేము చూసిన తర్వాత వాట్ ఈస్ ఇట్ దట్ వి టేక్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక మంచి నాలెడ్జ్ తెలుస్తుందండి సినిమా చూసి. ఫస్ట్ థింగ్ అదే పెద్ద వెపన్ అనుకుంటాను నా దృష్టిలో. నాలెడ్జ్ ఇస్ వెపన్, అంతే కదా. ఒక బ్రెయిన్ అనేది ఒక వెపనే కదండి. చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పాను కదా ఇందాక. చూసి చాలా వరకు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అలా తెలుసుకోవడం వరకు అంటారా, లేకపోతే మీలో ఉన్న ఇంకో కోతి మెలకువై ఇంకా క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నిస్తుంది అంటారా? ఎలా ఉంటుంది అంటారా? I think it just opens your mind. అంటే మనం ఇంతకు ముందు అనుకునేది సినిమా చూసిన తర్వాత మేబీ ఒక if you are a curious mind you'll have some questions. నాకైతే అట్లాగే అనిపించింది. Like I said, if I won't call myself as a religious person, but I think I'm spiritual and I'm a science fact based person in real life. So almost అలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను actually. So for even somebody like me, ఒక scientific bend లేకపోతే ఒక whatever pragmatic thinking kind of a guy ki, it opens up maybe a small door in your brain. Okay, why not have a conversation about this? Could it also be like this? ఒక general intrigue అయితే ఉంటుంది అని అనిపిస్తుంది. I think that's what a film should do. It should leave you with some aftertaste of a little bit of a hangover, a good hangover, like something that you have after a good meal, something like that. So yeah, I think it will be interesting. In fact, we are looking forward to seeing how audiences react to it and what they bring back with the experience of watching the film. I'm really waiting for the day when this is shown to the public. ఎందుకంటే అక్కడ లాబీలో ఉండి అసలు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ రియాక్షన్స్ లేకపోతే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అందుకనే అన్న మీ మనసులో ఉన్న కోతి బయటకు వస్తుందా, ద ఇంక్విజిటివ్ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్. మేబీ మీరు ట్రైలర్ చూసి ఇన్ని క్వశ్చన్లు వేశారు మమ్మల్ని. అవును, కేవలం ట్రైలర్ చూసి ఇన్ని ప్రశ్నలు వేశాను. అవును, ట్రైలర్ లో ఉంది కదా అదే 15,000 సంవత్సరాలు బతకాలని ఉందని. కరెక్ట్. ఇన్ని క్వశ్చన్స్ వేశారు కదా, ఇంకా సినిమా చూసి ఎలా ఉంటుందో ఆలోచించండి. జస్ట్ 1 minute 48 seconds ట్రైలర్. కరెక్ట్. సో డైరెక్టర్ గారు ఏమంటారు, మీరు తీసిన అంశంతో స్టోరీతో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా దిస్ ద యాక్టర్స్ పర్స్పెక్టివ్. అవునండి, ఇందులో చాలా విషయాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. లైక్ ఆ కిరీటంలో వజ్రాలు పొదగడం ఎలాగా, కిరీటానికి ఎలాగ వాల్యూ వస్తుందో కథలో ఈ విషయాలన్నీ పెట్టడం వల్ల కథకి చాలా వాల్యూ వచ్చింది. సో అది చూస్తే దే విల్ ఫీల్ దట్ గ్లిటర్ ఫర్ షూర్. వర్బల్ గ్లిటర్ అంటే నేనేమి యానిమేషన్స్ చేయించలేదు, నేనేమి పైనుంచి కిందకు దూకించలేదు, నేనేమి అమ్మాయిలతో బెడ్ మీద దొర్లించలేదు. బట్ ఇవంతా మాటలు గారడి అండి.
సో ఖచ్చితంగా మాటలలో పొదిగి ఉన్న విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. 100% వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే అందరి మైండ్ సెట్ మారింది. ఈ మారిన నేపథ్యంలో ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ ఇట్ అండి ఫర్ షూర్. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. చూడాలి, ఎప్పుడెప్పుడు చూద్దాం. మీతో మాట్లాడిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగానే ఉంది నాకు. సో థింకింగ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఈ సినిమాకి. అనంత నీకు డెఫినెట్ గా అనంతమైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఈ సినిమా రంగంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనంతమైన కథలతో మీరు రావాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ టైం థియేటర్ లో సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యు. థాంక్యూ సార్. పాలియోలిథిక్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా బ్రతికుంటే అంటే మరణించకపోవటమా? అలాగే అనుకుందాం. జోక్ చెప్పారా? నిజానికి మనిషి పుట్టిన మరుక్షణం నుంచి ఈ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకవేళ అసలు అనుకోండి, ఒకవేళ కనుక పర్ఫెక్ట్ డీటాక్స్ జరిగితే దెన్ బతికే ఛాన్సెస్ ఉంటాయి. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.